ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు పీకల్లోతు నీళ్లున్నటువంటి గుహలో 600 మీటర్లు నడుచుకుంటూ వెళ్లి దర్శించుకునేటటువంటి జర్నీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క గుడిని అయితే చూపించబోతున్నాను. ఈ గుడి వచ్చేసి కర్ణాటక రాష్ట్రం బీదర్ లో అయితే ఉంది. అలాగే ఈ గుడి యొక్క టైమింగ్స్ చూసుకున్నట్టయితే ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు అయితే ఓపెన్ ఉంటుంది. అలాగే సాయంత్రం వచ్చేసి 3 గంటల నుండి 5 గంటల వరకు అయితే ఓపెన్ ఉంటుంది. ఈ టైంలో మీరైతే వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే ఈ గుడికి సంబంధించిన స్థల పురాణం గురించి మాట్లాడుకున్నట్టయితే పూర్వం ఈ గుహ లోపల శివుడు తపస్సు చేసుకుంటున్నాడట. అది చూసిన జలాసురుడు అనే రాక్షసుడు ఎలాగైనా సరే శివుని తపస్సును భంగం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అదే సమయంలో హిరణ్యకశిపుని చంపిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర రూపంలో ఈ దేశం మొత్తం తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతున్న క్రమంలో ఈ గుహ లోపల శివుని తపస్సును భంగం చేయడానికి ప్రయత్నిస్తున్న జలాసురుని చూసి నరసింహస్వామి ఆ రాక్షసుని సంహరిస్తాడు. తనని సంహరించే ముందు తాను చేసిన కొన్ని పుణ్యాలను దృష్టిలో పెట్టుకుని ఏదైనా ఒక కోరిక కోరుకోమని అయితే అడుగుతాడట. అప్పుడు ఆ జలాసురుడు అనే రాక్షసుడు నువ్వు ఇక్కడనే ఈ గుహ లోపల వెలవాలి, అది కూడా నా పేరుతో నువ్వు పిలువబడాలని అయితే కోరుకుంటాడట. అప్పటి నుండి ఇక్కడనే ఈ గుహ లోపల లక్ష్మీ నరసింహస్వామి జర్నీ లక్ష్మీ నరసింహస్వామిగా వెలవడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారుగా, ఇదే ఆ గర్భగుడి.